హే గైస్, వెల్కమ్ టు యానిమే ఫ్యాన్స్. ఫైనల్లీ బోటో స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఈ చాప్టర్ పీక్స్లో ఉండబోతుంది. చాప్టర్ 12 మనకు కలర్ ప్యానెల్లో సుమిరేని చూపిస్తారు. లాస్ట్ చాప్టర్లో బోరుటో హిమవారిని జూరా నుంచి కాపాడి హిడారి దగ్గరకు వచ్చి శారదాని కాపాడతాడు. దాని తర్వాత హిమవారిని కింద పెట్టి హిడారిని వన్ హ్యాండ్తో సైన్స్ చేసి విండ్ రిలీజ్ జుట్సుతో హిడారిని నెట్టేస్తాడు. హిడారి క్లైమాక్స్లోకి వెళ్ళి దాక్కుంటాడు. పక్కన కవాకి అలాగే డెల్టా ఇద్దరు జూరా దగ్గరికి వెళ్తే జూరా వాళ్ళిద్దరిని ఇగ్నోర్ చేసి బోరుటో వెనక వెళ్తాడు. అక్కడ కోనహామరు అలాగే బోరుటో, శారద, సుమిరే వాళ్ళ మధ్య ఒక లాంగ్ కన్వర్జేషన్ ఉంటుంది. ఈ ప్యానెల్లోనే మనకు అర్థమవుతుంది కోనహామరు బోరుటోని నమ్ముతున్నాడు. కోనహామరు బోరుటోకి ఎంత సపోర్ట్ చేసినా మళ్ళీ ఆమ్నిపోటెన్స్ వల్ల అంత మారిపోయేందుకు ఛాన్స్ ఉంది. ఆల్రెడీ షికమారుకి ఒకసారి బోరుటో చెప్పాడు, జస్ట్ ఇది నా డౌట్ అంతే. ఓకే, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ వెనక నుంచి షింజు క్లోన్స్ వస్తాయి. అప్పుడు శారద, బోరుటో వాటితో ఫైట్ చేస్తుంటే హిడారి ఒక షింజు క్లోన్లో నుంచి వచ్చి శారద కాలు పట్టుకుంటే బోరుటో తన ఫ్లయింగ్ రైజింగ్ని వాడి హిడారి వెనక్కి టెలిపోర్ట్ అయ్యి రసింగన్తో అటాక్ చేసి మనకి ఫోర్త్ హోకాగేని గుర్తు తెస్తాడు. దెబ్బకి హిడారికి పడిపోతుంది. తన క్లైమాక్స్ని యూజ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి రికవర్ అయ్యి మళ్ళీ వస్తాడు. అది చూసి బోరుటో వీడికి ఇంకా సరిపోయినట్లేదని ఉజు హికోని మ్యాక్స్ లెవెల్కి వాడి హిడారిని పట్టుకొని అటాక్ చేస్తాడు. దెబ్బకి బోరుటో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు. ఆ అటాక్ వల్ల హిడారి బాడీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు హిడారి అక్కడి నుంచి పారిపోదామని అనుకుంటే అప్పుడే కవాకి ఎంట్రీ ఇచ్చి హిడారిని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాడు. అప్పుడు హిడారి ఏదో చక్ర ఫ్రూట్ ఏదో అలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. దానికి మళ్ళీ రినేగన్ ఉంటుంది. బోరుటో దాన్ని తీసుకొని కవాకితో మాట్లాడుతూ ఉండగా బోరుటో మీద జూరా లేజర్తో అటాక్ చేస్తాడు. దానివల్ల బోరుటో కింద పడిపోతే శారద అలాగే సుమిరే ఇద్దరు బోరుటో దగ్గరకు వస్తారు. అప్పుడు శారద బోరుటో పక్కన ఉన్న చక్ర ఫ్రూట్ని చూసి బోరుటో చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది. బోరుటో ఆ చక్ర ఫ్రూట్ని యూజ్ చేసి తన మాస్టర్ అయిన సాస్కేని సేవ్ చేయాలని అనుకుంటాడు. శారద దాన్ని తీసుకుందాం అనుకుంటే అప్పుడు జూరా దాన్ని శారద నుంచి దుబ్బేస్తాడు. ఇక స్పాయిలర్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయ్యాయి. ఇక ఫుల్ చాప్టర్ రేపు వస్తుంది కనుక మనం రేపైతే ఫుల్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం.